గురువుగారు, చతుర్విధ దానాలు అని ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? దానం అనగానే మనలో ఒక ఉత్సాహం అలా వస్తుంది. కృతయుగంలో వెతికి దానం చేసేటటువంటి వారు, త్రేతాయుగంలో వచ్చిన వారికి ఇచ్చేటటువంటి వారు, ద్వాపర యుగంలో అడిగిన వారికి ఇచ్చేవారు, కలియుగంలో పని చేయించుకొని ఇస్తున్నారు జీతం పేరిట. ఇలా ఒక నీతి శ్లోకం కూడా ఉంది. దానం అన్నప్పుడు దశవిధ దానాలు లోకంలో ప్రసిద్ధం. ప్రశ్న మనకు చతుర్విధ దానాలు అని. దశవిధ దానాలలో గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడానిచ రౌప్యం లవణం ఉప్పు, ఇవి 10. ఈ దశదానాలతో పాటుగా షోడశ దానాలు 16 దానాలు కూడా ఉన్నాయి. కన్యాదానం ఇందులోనిదే. ఈ దశదానాలు 16 దానాలు కాకుండా చతుర్విధ దానాలు ఇవి కూడా ఉన్నాయి. అన్నదానం మహాదానం అంటారు. చతుర్విధ దానాలలోనిదే ఈ అన్నదానం. విద్యాదానం ఇంకా గొప్పది అంటారు. రెండవది. ఔషధ దానం మూడవది. నాలుగవది అభయదానం. నేనున్నాను, ఏమీ పర్వాలేదు అని ధైర్యం చెప్పేటటువంటి దానమే అభయదానం. ఇక్కడ మనమేమీ ఇవ్వడం లేదు, కానీ భరోసా ఇస్తున్నాం. నేనున్నానులే అనేటటువంటి ధైర్యాన్ని కలగజేస్తున్నాం. చుట్టూ సముద్రం, భయంకరమైన రాక్షస స్త్రీలు, రాక్షసులు, చింతాక్రాంత అయిన సీతాదేవి విలపించే తరుణంలో ఆంజనేయుడు వచ్చేసి, రాముడున్నాడు, వస్తాడు, పర్వాలేదు, ఇది అభయదానం. ఆసుపత్రిలో మన బంధువులు ఎవరో ఉన్నారు, మనం విలపిస్తున్నాం, బాధలో ఉన్నాం. ఎవరో బంధువు వచ్చేసి, ఈ వైద్యుడు ఉత్తముడు, ఈ వైద్యురాలు ఉత్తమురాలు, మంచి హస్తవాసి కలది, చక్కగా చికిత్స అందుతుంది, ఏమీ భయం లేదు, ఆ మాట వింటే చాలు పోయిన ప్రాణం మనకు లేచి వస్తుంది. ఇది అభయదానం అంటే. ఊరడించేటటువంటి మనిషి మన వెంట ఉండాలి. ఇవి చతుర్విధ దానాలు. అన్నదానం, విద్యాదానం, ఔషధ దానం, అభయదానం. అన్ని దానాలలోకెల్లా కూడా పరమోత్తమైన దానం అభయదానం. ఇది నేపథ్యం.